హలో ఫ్రెండ్స్, బొర్ర గృహలు ఇది అరకులో బొర్ర గృహలు వచ్చింది. బండు అయి చెప్పవా? మా బండితో వచ్చింది నా సుపుత్రుడితో. బొర్ర గృహలు అరకులో వాను ఫోటో తీయదన్నా. అక్కడే ఉన్నాయి, అక్కడే ముందుకెందుకు వస్తాను, అక్కడే ఉన్నా. అదే పప్పతో గృహలోకి ఎంటర్ అయినాం. ఎంటర్ అవుతానే మంచిగా గ్రీన్ గ్రీన్ గా ప్రకృతి అందాలు ఇస్తున్నట్టు మెట్లతో స్టార్ట్ అయింది. మెట్ల నుంచి వెళ్ళి అక్కడ లయగా చిన్నది అది వాటర్ ఫాల్ కనబడుతుంది కదా, ఆ వాటర్ కింద ఉన్నది కింద, ఇంకా కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. అయ్యో ఇంత పెద్ద పడేసి మమ్మీ ఉన్నప్పుడు నన్ను ఇట్లా తీసుకుపోయి. మెట్లు ఎట్లా ఉన్నాయి అంటే అదేదో తిరుపతిలో అల్పిరి సైడ్ మెట్లు ఎక్కి వెళ్ళాలి అని అంటారు, అట్లా మెట్లు లోపలి ఆ కథం అవ్వట్లేదు. ఎంత నడిచిన ఎంత లోపలికి ఎట్లా మెట్లతో వెళ్ళినాము దారిగా, మళ్ళీ అట్లా మెట్లాగుంటానే మళ్ళీ మీదికి రావాలి, మళ్ళీ కింద నుంచి వచ్చే మార్గం లేదు. పెద్ద పొక్క కూడా ఉన్నాయి, బక్క కాళ్ళకున్న ధూళ మొత్తం నీరిపోతుంది అన్నట్టు. మావాడు చూపిస్తున్నాడు కలర్స్ లైట్లు లోపల మొత్తం ఈ లైట్ సెట్టింగ్ అన్నట్టు, కలర్ లైట్ సెట్టింగ్ తోనే దారి ఉన్నది అన్నట్టు. పెద్ద పెద్ద లైట్లు ఎక్కలేవు కానీ మెట్లు మాత్రం బాగున్నాయి, చీకటి. ఆ గృహాలు లైట్ సెట్టింగ్ ద్వారానే ఆ గృహ లోపలికి రావడం పోవడం, మధ్య మధ్యలో ఫోటోలు తీసేటోళ్ళు, కెమెరా ఫోటో తీసేటోళ్ళు లైట్ల సెట్టింగ్ తోనే మంచిగా కనబడుతుంది అందంగా. గృహాలు బొర్ర గృహాలు అని ఆర్క వ్యాలీ నుంచి వెళ్ళి బయలుదేరినాం. అక్కడి నుంచి 2 hours పట్టింది. బొర్రా జంక్షన్ నుంచి వెళ్ళి అక్కడికి లైట్ సెట్టింగ్ తో ఎంత అందంగా కనబడుతుంది అంటే, అన్ని మెట్లు ఎంత మీదికి ఉన్నాయంటే కిందికి దిగి మళ్ళీ మీదికి దిగి కిందికి మెట్లు, మళ్ళా ఇట్లా ఎక్కడ దిగుడే. ఇక్కడ ఇదంతా నీళ్ళ ప్రవాహానికి ఇదంతా డిజైన్. ఇది ఇంకా పైకి ఉన్నాయి మెట్లు, అదంతా వాటర్ పడి డిజైన్ వచ్చింది. మెట్లు ఇవి చిన్న మెట్లు, మీదికి ఎక్కలేకపోయినా అప్పటికే ఫుల్ మెట్లు ఎక్కేసిన నేను. ఇవి చిన్న మెట్లు లాస్ట్ కన్నట్టు. ఈ మెట్లు ఎక్కితే బుర్ర గుహలు బొర్రిపోతాయి. మళ్ళీ ఇక బయటికి రావాలన్నా మళ్ళీ కిందికి దిగి మళ్ళీ కిందికి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి, దారి కనిపించట్లే కదా, మీదికి వెళ్ళి వాటర్ పడి ఆ రాళ్ళ రూపం మారిపోయింది అన్నట్టు. ఇక చీకటి మధ్యలో లైట్లు కూడా పోయినాయి. ఇక నేను ఎక్కలేనురా మీదికి. ఇవే లాస్టా? నువ్వు చెప్పు. మా బండిగాడు ఎక్కి చిన్న మెట్లు చిన్నగా ఉన్నాయి అన్నట్టు. అవి చిన్న నాకు అంత మీదికి ఎక్కాలంటే ఇబ్బంది అయింది. పెద్ద మెట్లు అంటే ఎక్కువ దిగుతా కానీ చిన్న మెట్లు కాబట్టి ఇబ్బంది అయింది. అక్కడ నుంచి మళ్ళీ వీలలు కొట్టుకుంటా స్టూడెంట్స్ మళ్ళీ బాగా వచ్చిండ్రు అన్నట్టు. వీధులు కొట్టుకుంటా అరుచుకుంటా కరుచుకుంటా లాస్ట్ పాటలు పాడుకుంటా స్టూడెంట్స్ అయితే చాలా ఎంజాయ్ చేసిండ్రు. బొర్ర గృహాలు ఎన్నేళ్ళ నుంచి అనుకుంటూ ఇన్నేళ్ళకి వెళ్ళినాం అన్నట్టు. నా కొడుకుతోనే జర్నీ చేయాలి అనుకున్నా, అది కూడా పూర్తి అయింది. ఇదేంటిది వజ్రం డైమండ్ స్టోన్ అట, డైమండ్ స్టోన్ అని చూపించింది మాకు ఒక అతను. అంటే తీసుకోపోరాదు డైమండ్ స్టోన్, అది పాలరాతి లాగా ఉంది అన్నట్టు. మీద మళ్ళీ బయటికి వెళ్ళడానికి మళ్ళీ ఇక మెట్లు మళ్ళీ అక్కడ కనబడతాడు, మళ్ళీ అట్లా లోపలికి వెళ్ళాలన్నట్టు. బయటికి వెళ్ళాలంటే మళ్ళీ అదే మెట్ల గుంట దారిలో బయటికి రావాలంటే మెట్లు ఎక్కడే ఎక్కడు. ఇవన్నీ దేవస్థానం మెట్లని లాస్ట్ ముందు అదేంటి మంగళగిరి వెళ్ళిన అక్కడ మెట్లు ఫుల్ మెట్లు 780 మెట్లేమో ఎక్కింది. ఇక లాస్ట్లో మా ఊడు ఆ చెట్టు ఎంత పొడుగుందో దాని పక్క పని నిలబడ్డాడు కదా, అంత పొడుగు కనబడతాడు. అక్కడ లాస్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక అలసిపోయి అక్కడ కూర్చుని చెప్పండి. లోపలికి పోయి వచ్చి మెట్లు 4 రోజులు మెట్లు ఎక్కడే అవుతుంది, ఎక్కడో దిగుడికే సరిపోతుంది. మినిమం 10 kgs ఎగ్గుంటే కావచ్చు. మొత్తానికి
3 రోజులు కంప్లీట్. విజయవాడ, విశాఖపట్నం, అరకు, రేపు నెల్లూరు. అక్కడి నుంచి ఇక స్టేషన్కి వచ్చినాం, బుర్రాగురాల స్టేషను. అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం పోవాలన్నమాట. విశాఖపట్నం వెళ్తే మళ్ళీ నెల్లూరుకి వెళ్ళాలి కాబట్టి ఇక ఈ 4వ డే అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ 120 రూపాయలేమో ఒక్కరికి పడింది విశాఖపట్నానికి. ఫైన్ జర్నీ మళ్ళీ అక్కడ స్టేషన్ టికెట్ తీసుకున్నాం ఈ స్టేషన్. బుర్రాగురాల